ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. ఏపీ కూటమిలో నామినేటెడ్ పదవులు హాట్ టాపిక్ గా మారాయి. ఇక బీజేపీలో సీట్లు ఆశించిన వారికి దక్కకపోవడంతో వారంతా నామినేటెడ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పంపకాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీలో ఎక్కడ చూసినా నామినేటెడ్ మంత్రమే. ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు పదవులపై పురంధేశ్వరి కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. మొత్తంగా కమలనాథులు 6 నామినేటెడ్ పదవుల్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. దుర్గగుడి చైర్మన్ సహా ప్రధాన పదవులు కోరుతున్నారు. అయితే కూటమిలో 3 పార్టీల సమన్వయంతో పదవుల పంపకంపై దృష్టి పెట్టాలని, కేటాయింపులో పారదర్శకత ఉండాలని అంటున్నారు కమలనాథులు. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని మేము పట్టించుకోవాలని చూస్తాం. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాలని చూస్తాం. ఆ క్రమంలో భాగంగా అన్నింటిలో అడగడం ఉంటుంది. అయితే ఎంతవరకు, ఎందుకంటే ఈ పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిమితులు బట్టి ఎంతవరకు అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఏది నామినేటెడ్ పదవులు రావడానికి అనేది ఒకసారి పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ముందుగా పార్టీలో చర్చించి అంతా ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు వద్దకు వెళ్లి పదవులపై చర్చిస్తే బాగుంటుందన్నారు సీఎం రమేష్. అది కూడా డిస్కషన్ జరిగింది. అది ఇంకా కూడా టైం ఉంది. అవి కూడా మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా మాట్లాడి ఏ విధంగా ఏంటని చేయడం. ఈరోజు పురంధేశ్వరి గారు, శివప్రకాష్ జీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వారికి కూడా వివరించడం జరిగింది. మా పార్టీకి కూడా కొంచెం హెడ్ క్వార్టర్స్కి స్థలం కేటాయించాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. మరోవైపు నామినేటెడ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 6 పదవులు కోరుతున్న బీజేపీ ఇప్పటికే ఎవరెవరికి ఇవ్వాలి అన్న దానిపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది. అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో 3 పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది. బీజేపీ ప్రణాళిక ఏదైనా ఓవరాల్ గా 3 పార్టీలు కలిసి నామినేటెడ్ పదవుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి, పంపకాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.